అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఏదైతే మీరు మమ్మల్ని బలవంతంగా సమ్మెలోకి నెట్టివేశారో మరి ఒకసారి పునరాలోచించాలని కోరుకుంటున్నాము. మేము గతంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో మీరు చెప్పారు, నాకు ఆర్టీసీ ప్రజల గురించి, ఆర్టీసీ కార్మికుల గురించి పూర్తిగా తెలుసు, నేను వాళ్ళకి న్యాయం చేస్తాను, వాళ్ళు కోరేది ప్రతిదీ న్యాయమైనదే ఉంటుంది అని గతంలో మీరు చెప్పిన మాటలు ఏమయ్యాయని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరు చూసినట్లయితే మేము గత సంవత్సర కాలంగా మీరు కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. ప్రజల్లో మమ్మల్ని ఈరోజు దోషులుగా చిత్రీకరించడానికి మేము కమిటీ వేసాము, అయినా కూడా వాళ్ళు మొండిగా వెళుతున్నారు. మొండి వైఖరి ఎవరిది అని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మొండి వైఖరిది మాదే మీదే ఒకసారి పునరాలోచించుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఆర్టీసీ కార్మికులు మా వాళ్లే, మేము మీకు పూర్తి న్యాయం చేస్తాను అని మీరు అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పారు. ఈరోజు మరొకసారి ఆ వాగ్దానాలు మీరు గుర్తు చేసుకోండి. ఎందుకంటే మన ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని దిగ్విజయంగా చేయడంలో 6 వాగ్దానాల్లో మొదటి వాగ్దానమే మేము ఇంతగా ఘనంగా పూర్తి చేశామంటే అది కేవలం ఆర్టీసీ కార్మికుల వల్లే సాధ్యమైందని మీరు దీన్ని ఒకసారి చూడండి. ఎందుకంటే మేము గతంలో 55 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు స్వయంగా చూశారు, మా పోరాట పటిమేంటో చూశారు, మా మహిళలు ఎంత వరకు వెళ్తారో అనేది మీరు స్వయంగా చూశారు. సో మరి ఒకసారి మీరు మాకు అలాంటి అవకాశాన్ని కల్పించొద్దని వేడుకుంటున్నాము. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈరోజు కూడా మిమ్మల్ని మేము డిమాండ్ చేయట్లేదు. ఏదైతే మీరు మేనిఫెస్టోలో చేశారో దాన్ని కేవలం అమలు పరచండి అని మాత్రమే అడుగుతున్నాము. విలీనం చేయండి, మాకు రావాల్సిన బకాయిలని అందించండి. మీరు చూసినట్లయితే ఎంతో కాలంగా మా మీద పనిభారం పెరిగిపోయింది. ఎంతోమంది కార్మికులు పదవీ విరమణ చేసినా కూడా మీరు కొత్త నియామకాలు లేకపోయినా సరే అన్ని వేల కిలోమీటర్లు తిప్పుతూనే ఉన్నాము. మహిళా కార్మికురాలుగా మేమందరం మహిళలుగా ప్రతిరోజు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మేము మన మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. మరి ఒకసారి ఆర్టీసీ కార్మికుల గురించి పునరాలోచించాలని, మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. నమస్కరించి మేము వేడుకుంటున్నాం. ఒకప్పుడు 55 రోజులు సమ్మె చేసినప్పుడు అదే సరూర్ నగర్ స్టేడియంలో మీరు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు, మట్టి కట్టుకొని పోతారని మీరే శపించారు. ఆ శపనార్థం ఇప్పుడు మీరు అది గమనంలో ఉంచుకొని ఆ మాటలను గుర్తు చేసుకొని మా సమస్యలు మీ వైఖరిని పక్కదోవ పెట్టించి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని ఈ రవాణా వ్యవస్థని మంచిగా పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా మేము ఆర్టీసీ కార్మికుల తరపున కోరుకుంటున్నాం.